తెలంగాణ రెరా కమిటీని వెంటనే తొలగించాలని, రెరా చట్టం 2016 ప్రకారం వారి నియామకం చెల్లదని సామాజిక కార్యకర్త, కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు లుబ్నా సర్వతి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా చట్టం ప్రకారం నియామకాలు చేయాలని సూచిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రెరా చట్టం నిబంధనలు పాటించకుండా రెరా చైర్మన్ సత్యనారాయణ, సభ్యులు లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావును నియమించారని లేఖలో పేర్కొన్నారు. ఎంపిక కమిటీకి సంబంధించిన విధి విధానాలు లేవని, అప్పటి ప్రభుత్వం చేసిన నియామకాలు అంతా తప్పని వివరించారు. ఇవన్నీ మోసపూరిత నియామకాలుగా గుర్తించాలని లేఖలో కోరారు. 2023 జూన్ నుంచి వారికి ఇస్తున్న వేతనాలను రికవరీ చేయాలని సీఎంను కోరారు. రిటైర్డ్ జడ్జి, సిఎస్ హోదాలో పనిచేసి పదవీ విరమణ చేసిన వారిని నియమించాల్సి ఉండగా కేవలం కలెక్టర్గా, కమిషనర్గా పనిచేసి రిటైర్ అయిన వారిని చైర్మన్గా నియమించడం నిబంధనలకు విరుద్ధమని లేఖలో ప్రస్తావించారు.